సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటాడి వేధించాలనేటువంటి ప్రయత్నం చాలా చురుగ్గా సాగుతుంది. ఆ క్రమంలోనే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒక విచిత్రమైనటువంటి కేసుని రిజిస్టర్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని తండ్రి ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి మెడికల్ సహాయం అందించే విధంగా ప్రయత్నం చేశాడు. ఇది తన విధిగా భావించాడు. 10 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిగా ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలుసుకున్న తర్వాత వెళ్ళి పరామర్శించడం తన బాధ్యతగా భావించినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి. అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఏదో ఒక విధంగా ఇదే సందని భావించి ఆయన మీద సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ పిల్ల తండ్రి మీద ఒత్తిడి చేసి ఒక కంప్లైంట్ తీసుకున్నారు. ఇది ఫాల్స్ కంప్లైంట్. ఈ కంప్లైంట్ తీసుకుని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. దీనిలో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం ఏమిటంటే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. సరే, పెడితే పెట్టారు. అది కాకోకుండా ఫోక్స్ యాక్ట్ పెట్టారు. ఈ ఫోక్స్ యాక్ట్ పెట్టడమే చాలా చిత్రంగా అనిపిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ సంబంధించినటువంటి యాక్ట్ అది. దాన్ని తీసుకొచ్చి సాక్షాత్తు చెవిరెడ్డి మీదే పెట్టి రిజిస్టర్ చేసి ఆయన్ని లోపల వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. పోలీసు వారు ఎందుకనో నాకు తెలియదు కానీ నిష్పక్షపాతంగా ఉంటారని నేను అనుకోను. కానీ మరి ప్రభుత్వం ఏం చెబితే అది చేసేంత బలి తెగిస్తారని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం ఒక తప్పు, రెండవది ఫోక్స్ యాక్ట్ ఆయన మీద పెట్టడం మరొక తప్పు. ఈ విధంగా చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ఫాల్స్ కేసెస్ పెట్టి చట్టాలను మిస్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థని ఇవాళ మనం ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. విజయవాడ టూటౌన్లో ఒక కిరాణా దుకాణంలో భారీగా ఎక్స్పైరీ అయిన వస్తువులు, వివిధ రకాల కంపెనీల తినుబండారాలు, జ్యూస్ ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. విజయవాడ పట్టణంలో ఎక్స్పైరీ స్టాక్స్ అమ్ముతున్నారని, టు బి ఎక్స్పైర్డ్ స్టాక్స్ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని నిమిత్తం KBN కాలేజ్ దగ్గర ఉన్న గుర్రం లింగయ్య కిరాణా షాప్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. సుమారు 10 లక్షల రూపాయల స్టాక్స్ చూడండి. ఇవన్నీ చిన్నపిల్లలు తినేవి, కానీ తర్వాత అప్పడాలు, వడియాలు,
తర్వాత చిన్నపిల్లలు తినేవి, తర్వాత ఈ తేనె, మెయిన్ తేనె, అందరూ తేనె తింటున్నారు పొద్దున్నే, తేనె ఎక్స్పైరీ దాన్ని, తర్వాత కూల్ డ్రింక్స్ అన్నీ ఎక్స్పైరీ, మసాలా పౌడర్లు, ఆటాలు అన్ని ఎక్స్పైర్డ్, టు బీ ఎక్స్పైర్డ్. ఎంఎన్సీ కంపెనీ డేట్ ఎక్స్పైరీ, చిన్నపిల్లలు తినే కానీ అన్ని డేట్లు ఎరైజ్ చేస్తున్నారు. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కనపడకుండా ఎరైజ్ చేస్తున్నారు, తర్వాత లేబుల్స్ తీసేస్తున్నారు, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ చూడండి, ఆ కవర్ తీసేస్తున్నారు. ఈ కవర్ తీసేసి అమ్ముతున్నారు. దీని మీద ఎవరికి ఏం తెలియదు. ఇవన్నీ కౌంటర్ పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇట్లాంటి సుమారు 10 లక్షల రూపాయల స్టాక్స్ ఉన్నాయి. ఈయనే కాదు, ఇంకా 2-3 ఉన్నారని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వెరిఫై చేస్తూ ఉన్నాము. వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెట్టడం జరుగుతుంది. శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. ఎవరిని ఉపేక్షించాం. ఈయన కాదు, ఇట్లాంటి ఎక్స్పైర్డ్ స్టాక్స్ కానీ టు బీ ఎక్స్పైర్డ్ స్టాక్స్ అమ్మే వాళ్ళని ఎవరిని నిఘా పెట్టాము. ఎవరిని వదిలిపెట్టేది లేదు. వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడం గ్యారెంటీ. థ్యాంక్ యూ సార్. ఒకసారి స్టాక్ అదానీ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఎఫ్బీఐ ఛార్జ్ షీట్లో తన పేరు ఎక్కడ లేదని ఆయన వ్యాఖ్యానించారు. The understanding is between central government and state government. Originated from central government, consummated with central government. Signatories are none other than state government, DISCOMs, and the central government, SECI. Where is anybody else there? If you want to make up a story, if you want to just throw stones at somebody, you just want to malign somebody's reputation, then you can always find so many reasons. So many reasons. But I ask you straight, 2 rupees 49 paise. You get a letter from central government offering 2 rupees 49 paise per unit, which is the cheapest power the state of Andhra Pradesh has ever seen, has ever procured, which also says of special incentive being offered along with this, as a part of this offer, with interstate transmission charges waiver. Now you tell me, can any chief minister put this letter aside? If one were to do so, then what would you say? You would immediately say, SECI is a central government body, so nothing comes. So that's why you kept the letter aside. So you're looking for somebody else to give, like how Chandrababu Naidu made these PPAs with so many 133 people or so, 133 PPAs with private parties. Likewise, you're also looking for somebody to get into a private affair so that there can be something which can be taken back. Is that what you're going to say? See, wildly one should not make allegations. One should understand what is happening, what happened. And is there any scope for anything that could have been done otherwise? Then you make allegations, if there is something that is visible. Otherwise, you make some wild allegations, these kind of things, and it ends nowhere. And in fact, Inadu and Andhra Jyoti would be a typical case where I would be filing a defamation case. I'll sue them for 100 crores. I will sue both of them for 100 crores. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తరలించడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు డిమాండ్ చేశారు. ఒకవైపు మంత్రి గారు, అధికారులు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. కానీ ఇవాళ ఉన్న వాతావరణ పరిస్థితులు, రైతుల ఇబ్బందుల రీత్యా ధాన్యం కోసిన 48 గంటల్లోనే లోడ్ ఎత్తేసుకోగలిగితేనే మేము ప్రభుత్వానికి అమ్మగలం, కానీ లేకపోతే ప్రభుత్వానికి అమ్మలేమని చెప్పేసి నిర్ద్వందంగా రైతులు చెప్తున్నారు. అంటే ఒకవైపు మంత్రి గారు నిన్న నేను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో రైతులతో కలిసి ఆయనకి రాయబారం కూడా నిర్వహించాం. ఆయన పర్యటన చేశారు. ఆ సందర్భంగా 25% తేమున్నా సరే మేము కొంటామని చెప్తున్నారు. వాస్తవంగా అధికారికంగా 17% తేమ ఉండాలి, కానీ మా ప్రభుత్వం 25% అన్నా కొంటా ఉన్నారు. కానీ గ్రామ స్థాయిలో అధికారులు 17% మించుంటే కొనటానికి అసలు ఇష్టపడలేదు. రెండో వైపున ఈ అధికారులు ఆర్బీకేల్లో తేమ శాతాన్ని నిర్ధారించాలి. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. కానీ ఆర్బీకేల్లో నిర్ధారించాల్సిన తేమ శాతం మిల్లువాడి యొక్క దయ మీద ఆధారపడి చేస్తున్నారు. ఆర్బీకేలో వచ్చిన తేమ శాతానికి మిల్లులో వచ్చే తేమ శాతానికి వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆ వ్యత్యాసాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం దగ్గర లేకుండా ఉంది. తేమ శాతం పెరగడానికి రైతులు, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మిల్లువాడు ఆ ధాన్యాన్ని స్పీడ్గా గ్రైండ్ చేస్తాడని, ఆ గ్రైండ్ చేయటం వలన అనివార్యంగా ఏంటంటే తేమ శాతం ఎక్కువ వస్తుందంటున్నారు. అంటే నార్మల్ పొజిషన్స్లో తేమ శాతం తీసుకోకుండా మిల్లు వాళ్ళు ఎక్కువ తేమ శాతం వచ్చేట్టుగా
ఆ వడ్లని గ్రైండ్ చేస్తున్నారు. కాబట్టి అది ఆర్బీకేలో వచ్చిన తేమ శాతాన్నే ఫైనల్ చేయాల్సి ఉన్నప్పటికీ అది జరగట్లేదు. రెండో విషయం, ఇవాళ సంచులు కూటమి ప్రభుత్వ అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ని నా ఏపీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 42 రోజులు లాస్ట్ ఇయర్ చేసినటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మె 3 సంఘాల ఆధ్వర్యంలో కూడా చాలా పోరాటం చేశాం. ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, కనీస వేతనం అమలు చేయాలని, కనీస వేతనం అనేది 18,000 రూపాయలు వర్తింప చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా తీసేస్తూ మెయిన్ సెంటర్గా మార్చాలని చెప్పి పలు డిమాండ్స్ సాధనలకై కూడా సమ్మె చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే చర్చలను ఇన్వైట్ చేసి మినిట్స్ కాపీ చేసి జూలై నుంచి కూడా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఏమీ నెరవేర్చలేదు. ఒక డిమాండ్ మాత్రం పరిష్కారమైంది. కాబట్టి అప్పుడు సమ్మెలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వము గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ఖచ్చితంగా 3 నెలల్లో గ్రాడ్యుయేట్ అంగన్వాడీలకు మా ప్రభుత్వం వస్తే అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. అలాగే వేతనాలు పెంచలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీ సెంటర్గా అయితే మార్చలేదు. గ్రాడ్యుయేట్ ఏమీ కూడా చేయలేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమంటే, ఈ అంగన్వాడీ వర్కర్లు చాలా పనిభారం ఎక్కువైపోతా ఉంది. ఈరోజు సర్వీసును బట్టి శాలరీస్ లేవు. రాష్ట్రంలో 30 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఆమెకి ఒకే వేతనమే, నేను జాయిన్ అయిన ఆమెకి ఒకే వేతనమే ఇస్తున్నారు. అలాగే టీఏబిల్స్ 2017లో పెండింగ్లో దాదాపు 17-18 నెలలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి బడ్జెట్ విడుదల చేయలేదు. అలాగే ఈవెంట్స్ ప్రతి నెల కూడా మా నుంచి పనివారం అంటే మేము మాకు వచ్చే వేతనం సక్రమంగా నెల రావడం లేదు. ఈవెంట్లు నెలకు 250 రూపాయలు చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రావడం లేదు. అలాగే ఈరోజు అంగన్వాడీ పిల్లలకు కానీ ఏదైనా సంక్షేమ పథకాల్లో మనం అప్లై చేయాలన్నా విడో పెన్షన్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ, పిల్లలకు ఏదైనా కూడా మీరు సంక్షేమ పథకాలు వర్తించవు అని అంటున్నారు. కాబట్టి వెంటనే కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే అంగన్వాడీ వర్కర్లు మెయిన్ చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇవ్వడం లేదు. దాన్ని కూడా వెంటనే ఇస్తామని చెప్పారు. జీవో విడుదల చేస్తూ సూపర్వైజర్ పోస్టులు 164 పెండింగ్ కోర్టుల కేసు జరుగుతుంది. ఖచ్చితంగా కూడా వెంటనే ఆ 164 మందికి వెంటనే కూడా గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్స్ ఇస్తూ జీవో విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కుటుంబంలో ఎవరైనా అంగన్వాడీ వర్కర్ అనారోగ్యంతోనూ చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా కూడా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు అంగన్వాడీ వర్కర్లుగా చాలా యాప్లు మొబైల్స్ వర్క్ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 GB అంటారు, కాకపోతే వాళ్ళకి ఇచ్చేది 2 GB ఇస్తున్నారు. కానీ 5 GB అవుతా ఉంది. ఎక్కడ నెట్వర్క్ పనిచేయడం లేదు. దాంతో వర్క్ చేయమంటున్నారు. యాప్లు రకరకాల యాప్లు తీసుకొస్తున్నారు సెంట్రల్ స్టేట్. వీటితో మా ఈపులు మోతలైపోతున్నాయి. కాబట్టి వెంటనే కూడా యాప్లని రద్దు చేసి ఒకే ఒక యాప్గా పెట్టాలని చెప్పి మేము ఇచ్చేస్తున్నాం. అలాగే పోషన్ ట్రాకర్లో ఈకేవైసీ చేయమంటున్నారు పిల్లల్ని. అలాగే గర్భవతులు బాలికలు చేయమంటున్నారు. ఇది చాలా పనిభారం ఎక్కువగా ఉంది. వాళ్ళ ఫేస్ని ప్రతి నెలలో కూడా ఎఫ్ఆర్ఎస్ లాగా చేయమంటారు. దాన్ని వెంటనే రిమూవ్ చేసి ఒక యాప్గా పెట్టాలని చెప్పి కోరుతున్నాము. అలాగే వెంటనే అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచాలి. మినీ సెంటర్లు రద్దు చేసి మెయిన్గా గుర్తించాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయని పక్షంలో ఈ నెల 12వ తేదీ మేమందరూ కూడా 43వ రోజుగా ఉద్యమంలోకి వెళ్తామని చెప్పి యొక్క ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే కూడా మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. బీసీల కోసం కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. మరి ఈ రోజున అట్టడుగు వర్గాల కోసం, అభివృద్ధి చెందడం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మేమైతే సూటిగా ప్రశ్నిస్తాం. ఎన్నికల ముందు వరకు కూడా మనం చూస్తే బీసీల మీద అమితమైనటువంటి ప్రేమ కురిపించి ఈ రోజున ఆ ప్రేమ ఎక్కడికి పోయిందని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తాం. మీరు జనాభా గణనని మరి వచ్చే నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ జనాభా గణనలో ఖచ్చితంగా కుల గణన చేపట్టాలనేటువంటి డిమాండ్ని మీరు ఎందుకు పరిగణన తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. మరి భారతదేశంలో పులులకి, సింహాలకి, చెట్లకి, పుట్లకి లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు మాత్రం ఎందుకు లెక్కలు లేవని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా జనాభా గణనలో కుల గణన చేసి తీరాలి. చెయ్యకపోవడానికి కారణం ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో చేస్తూ ఉన్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేపట్టారు? బీసీ లెక్కలతో పాటు మరి అన్ని వర్గాల లెక్కలు తెలుస్తాయి కదా, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.